క్రైస్తవులకి ఏంటండి ఇది, ఎందుకండి ఆ మీటింగు, ఎందుకండి ఆ అంత డబ్బులు ఖర్చు పెట్టేట్టు, అంతంత లైటింగ్, అంతంత సౌండ్ సిస్టమ్ పెట్టేసి అంత ఖర్చు పెడుతున్నారు, దానివల్ల లాభం ఏంటి? లాభం లేని దాని కొరకు వీళ్ళు చేస్తున్నారే, వీళ్ళు అమాయకులు అనుకుంటున్నారు. కానీ నిజమైన జ్ఞానవంతులు క్రైస్తవులు. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఈ సంపాదన మన వెంట రాదని తెలుసుకున్న ఏకైక జ్ఞానవంతుడు ఎవరైనా ఈ భూప్రపంచంలో ఉన్నారంటే వాళ్ళేనండి క్రైస్తవులు. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి. 1000 ఎకరాలు సంపాదించిన వారు ఆ 1000 ఎకరాలు అక్కడికక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు వారు సంపాదించిన దాంట్లో ఏది వారి చేతితో తీసుకువెళ్లకుండా వెళ్ళిపోతున్నారని మన కళ్ళ ముందు జరుగుతున్నవి కూడా గమనించని అమాయకులైన వారందరూ ఈ ప్రపంచంలో జ్ఞానవంతులుగా ఉన్నారు. ఇది శాశ్వతం కాదు. మనం ఏదో ఒక రోజున ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవాలి. యాత్రికులుగా, పరదేశికులుగా ఈ భూమి మీదకి వచ్చాం. మనం కొంతకాలం మాత్రమే ఉంటాం. ఇది వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలని తెలుసుకున్న వారు క్రైస్తవులైతే వాళ్ళ అమాయకులుగా చూస్తుంది ఈ ప్రపంచం.